Hi students, welcome back to Kartikeya IS Academy. So today I come up with a very important information and related to IBPS. The breaking news 10,493 vacancies IBPS ఇటీవల రిలీజ్ చేసిందండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి పీఓ మరియు క్లర్క్ సంబంధించి 2021 ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీని యొక్క ముఖ్యమైన అంశాలని ఈ నోటిఫికేషన్లో మనం చూద్దాము. పరీక్ష తెలుగులో కూడా ఉంటుంది. డిగ్రీతో మీకు మంచి జాబ్ గ్రామీణ బ్యాంకులో పొందే అవకాశం ఉంది. భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ తీయడం జరిగింది. ఈ సంబంధించిన నోటిఫికేషన్స్ మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా మీరు కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుందండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇటీవల విడుదల చేసినటువంటి ఐబీపీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనకు తెలుసు గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చూస్తూనే ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ముందుగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ చదవకుండానే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సందర్భంలో వాళ్ళు చేసేటువంటి చాలా చిన్న కామన్ మిస్టేక్స్ వలన ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ సమాచారాన్ని కొంచెం క్షుణ్ణంగా చదువుకుంటూ ఎగ్జామ్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది రెండో వీడియోలో కూడా చూద్దాం. ముందుగా ఈ అప్లికేషన్ యొక్క సమాచారం చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ది నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. చాలా సింపుల్గా మెన్షన్ చేస్తున్నాడు. గ్రేడ్ ఏ ఆఫీసెస్ సంబంధించి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మరియు గ్రేడ్ బి ఆఫీస్ సంబంధించి అసిస్టెంట్ మల్టీపర్పసెస్ will be conducted by the Institute of Banking and Personal Selection, that is called IBPS. టెంటేటివ్లీ అంటే డేట్స్ అనేవి కన్ఫామ్గా చెప్పట్లేదు, కానీ ఆగస్టు మరియు సెప్టెంబర్, అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ యొక్క కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇంటర్వ్యూస్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో చూద్దామండి. నోటిఫికేషన్లో ప్రతి లైన్ చాలా చక్కగా చదువుకుంటూ వెళ్ళండి. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ కాపీ ఐబీపీఎస్ వాళ్ళు రిలీజ్ చేసింది. కార్తికేయ ఐఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఐబీపీఎస్ ఏ విధంగా అప్లై చేయాలి కింద డైరెక్ట్గా గవర్నమెంట్ లింక్ ఉంటుందండి. మై డియర్ స్టూడెంట్స్, ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ చదవాల్సిన బాధ్యత మనదే. సో కంపల్సరీగా నోటిఫికేషన్ చదవండి. ప్రతి అంశం కూడా మనకు సూటబుల్ అవుతుందో చూసుకోండి. తర్వాతే మీరు లోపలికి వెళుతూ ఉండండి. సో దీనికి సంబంధించిన సమాచారము పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అంటే ఏ రూరల్ బ్యాంక్స్ ముఖ్యంగా సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని, గ్రామీణ బ్యాంకు, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్స్, ఇలా అనేక రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి కూడా ఈ ఎగ్జామ్ కోసం నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దామండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేషనాలిటీ అంటే ఏ వ్యక్తి అయితే భారతదేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉంటారో ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా వెరీ ఇంపార్టెంట్, ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఏజ్ అంటే ఏంటంటే ఎవరైనా సరే జూన్ 1వ తారీఖు అంటే 1 జూన్ 2021 తారీఖుకి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్కి అయితే ఒకలా ఉంది, మేనేజర్ పోస్ట్కి అయితే ఒకలా ఉంది, అసిస్టెంట్ మేనేజర్ అండ్ మల్టీపర్పసెస్ అనేటువంటి అంశం కూడా ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఏజ్ యొక్క క్యాలిక్యులేషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఈ తారీఖు కల్లా కనీసం వాళ్ళు 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ బిలో ది 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలు దాటి ఉంటే మళ్ళీ వాళ్ళని తీసుకోరు. అలాగే జనరల్గా రిజర్వేషన్స్ కాన్సెప్ట్ కూడా మీకు వర్తిస్తుంది కాబట్టి కింద దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. దెన్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్ట్కి సేమ్ 21 సంవత్సరాలు మినిమం ఉండాలి అండ్ 32 సంవత్సరాలు మ్యాక్సిమం దాటి ఉండకూడదు. దెన్ అసిస్టెంట్ మేనేజర్ 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. చూడండి చాలా చక్కటి అవకాశం. 18 సంవత్సరాలు అంటే అండి అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉంటూ ఉంటారు చాలామంది. అండ్ బిలో 30 ఇయర్స్. దెన్ మల్టీపర్పసెస్కి 18 సంవత్సరాలు, 28 సంవత్సరాలు. సో కాబట్టి ఏజ్ యొక్క క్రైటీరియాని కూడా మనం గమనించినట్లయితే ఈ ఎగ్జామ్ చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. యా, ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ స్పెసిఫైడ్ ఫర్ ది అబవ్ అప్లికేషన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీతో పాటు ఎవరైనా ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేటగిరీలో చూస్తే కాస్త ఏజ్ రిలాక్సేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే
ఆల్రెడీ వాళ్ళు ఏజ్ కనుక కంప్లీట్ చేసుకుని ఉంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 32 ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 30 సంవత్సరాలు నిండిపోయింది అనుకుందామండి. కానీ ఎస్సీ మరియు ఎస్టీల వాళ్ళకి ఇది జనరల్ కేటగిరీ అంటాం. జనరల్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్స్ పనిచేయనటువంటి ఏజ్ లిమిట్నే మనం జనరల్గా తీసుకుంటాం. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబల్స్ వారికి మరొక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఏజ్ 35 సంవత్సరాల వరకు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 33 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబుల్ అవుతారు. మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, అంటే ఎవరైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నట్లయితే వాళ్ళకి దాదాపుగా 10 ఇయర్స్ ఇస్తారు. అంటే దాదాపు 40 ఇయర్స్ వరకు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇంకొంచెం డేటాస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనము ఇలా మీకు ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉన్నారనుకోండి, నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది. ఫ్యూచర్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే దానికి సంబంధించిన మ్యాక్సిమం రిలాక్సేషన్స్ ఇలాగే ఉంటాయి. యా, ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ తెలిసిన తర్వాత మనము ఇంకొంచెం ముందుగా గమనించుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీకు గమనికల్లో వాళ్ళు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారండి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఓబీసీ కేటగిరీ, సో ద క్యాండిడేట్స్లో మనకు అతి ముఖ్యమైన సమాచారం ఒకటి ఉంటుందండి. దాని పేరు క్రీమీ లేయర్ అంటాం. క్రీమీ అంటే మనం కొంచెం రిచ్ అని అర్థం. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారంటే, ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ కేవలం ఓబీసీ వాళ్ళకి సంబంధించింది అనమాట. అంటే ఈ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఎవరైతే వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ను 8 లక్షల కన్నా దాటి ఉంటుందో వాళ్ళు క్రీమీ లేయర్లోకి వస్తారు. అప్పుడు ఈ క్రీమీ లేయర్ కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్స్ చెల్లుబాటు కావు అని అర్థం. సో ఎవరైతే 8 లక్షల కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాటిని మనం నాన్ క్రీమీ లేయర్ అంటాం. వాళ్ళకి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో దే షుడ్ indicate their category as a general in online application form. The candidate should possess a valid OBC certificate with a non-creamy layer class as per the Government of India guidelines from time to time. సో కాబట్టి విద్యార్థులు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు ఓబీసీ కేటగిరీలో క్రీమీ లేయర్లోకి వస్తారా, నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారా గమనించుకుంటూ ఉండాలండి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా 8 లక్షలు దాటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా జనరల్ కేటగిరీని గుర్తిస్తారు అనమాట. మర్చిపోద్దండి, మీరు అప్లై చేసేటప్పుడు కన్ఫామ్గా క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని కన్ఫామ్గా తెలుసుకోకుండా అప్లై చేస్తే మీరు ఆటోమేటిక్గా జాబ్ కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి విద్యార్థులు ఈ ఎక్కువ విషయాన్ని మాత్రం చాలా గమనించండి. ఒకవేళ డౌట్స్ వస్తే కార్తికేయ ఆర్జిఎస్ అకాడమీ కింద మీకు ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెప్పినట్లయితే మేము చెప్తాం మీకు సంబంధించి. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దామండి. తర్వాత మీకు రిలాక్సేషన్స్ ఫర్ ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అని ఉన్నాయి. అది మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయి ఉంటే చూసుకోవచ్చు. యా, కమింగ్ టు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, చాలా 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 ఇంపార్టెంట్ క్రైటీరియా మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఎక్స్పీరియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనకు సంబంధించినటువంటి మల్టీపర్పస్ పొజిషన్స్ ఒకటి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ లెవెల్ 1 అండ్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ ఆఫీసర్ లెవెల్ 2 అని 2 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముందుగా మనము ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమని మెన్షన్ చేశారంటే, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్విలెంట్. దాంతోపాటు ఈ ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు దే షుడ్ హ్యావ్ ఏ ప్రొఫిషియన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. స్టార్ పెట్టాడు. అంటే లోకల్ లాంగ్వేజ్ ఎవరైతే తెలిసి ఉంటుందో ప్రొఫిషియన్సీగా మాట్లాడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలుగు ప్రొఫిషియన్స్గా మాట్లాడాల్సి వస్తుంది. వేరే ప్రాంతం అయితే వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్గా మాట్లాడాల్సి వస్తుంది. స్టార్ కూడా పెట్టారంటే చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఉంటే మంచిదన్నమాట. కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. రెండవది ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే బీఎస్సీ బీకాము బీఏ ఏదైనా పర్వాలేదు, కానీ అది యూనివర్సిటీ మరియు దానికి సమాన స్థాయిలో ఉన్నటువంటి సంస్థ రికగ్నైజ్ చేసి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇలా కొన్ని డిగ్రీస్ మెన్షన్ చేశారు. అంటే మిగతా వాళ్ళకి ఎవరని కాదు, డెఫినెట్గా ఇస్తారు, వీళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది అంటాడు. సో ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ యాజ్ యూజువల్ పైన మెన్షన్ చేసిన విధానమే డిస్కస్ చేస్తున్నాడు. మళ్ళీ మూడవది ఆఫీసర్ స్కేల్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజ్ లెవెల్ అండి.
సేమ్ ఇక్కడ కూడా అదే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్ అండ్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50 మార్క్స్ యాజ్ అగ్రిగేట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పై పొజిషన్స్కి ఎటువంటి 50 మార్క్స్ అగ్రిగేట్ మెన్షన్ చేయలేదు, కానీ రెండవ జాబ్స్ నుంచి వస్తే కనీసం 50% మార్కులు వాళ్ళు సాధించి ఉండాలి. అండ్ ద ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ విత్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇలా అనేక వెరైటీస్ ఆఫ్ డిగ్రీస్ వాళ్ళు మెన్షన్ చేశారు. 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద బ్యాంక్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఏవైనా ఒక బ్యాంక్లో కానీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కనుక పనిచేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది అంటున్నాడు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటున్నాడు, మేనేజర్ కేటగిరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఉంది, చార్టర్డ్ అకౌంట్స్, లా ఆఫీసరు, ట్రెజరీ మేనేజర్, ఇలా కొన్ని వేరియంట్స్ ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మనం అప్లై చేసేటువంటి అప్లికేషను దేనికి డిజైరబుల్గా ఉంది, కన్ఫామ్గా మన అప్లికేషన్ రిజెక్ట్ కాదు అన్న అంశాలకి మీరు జోడించుకుంటే సరిపోతుంది. లాస్ట్ది ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్, దాదాపుగా మోర్ దాన్ 10,000 పొజిషన్స్ వేకెన్సీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఐబీపీఎస్, పీఓ మరియు క్లర్క్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సిలబస్ని జాగ్రత్తగా గమనిస్తే వెరీ ఈజియెస్ట్ సిలబస్ కనిపిస్తుంది. సో దాన్ని మనము కంప్లీట్ చేద్దాం ఇప్పుడు. రైట్, క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ అంతా ఉందండి. అప్లికేషన్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ చూసుకోండి. ఎవరైతే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 అప్లై చేస్తూ ఉంటారో 175 రూపాయలు ఫీజు అని ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి 175 రూపీస్. మిగతా ఆల్ కేటగిరీస్కి దాదాపుగా 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి సేమ్ 175 రూపీస్ అని 80-50. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ పేయింగ్ ఇన్ ఆన్లైన్ పేమెంట్ షుడ్ ఆల్వేస్ యూజ్ యువర్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. డెబిట్ కార్డ్ యూజ్ చేయండి సార్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అంటే అప్పు అని అర్థం, మనం ఎక్కడి నుంచో అప్పు తీసుకొని పే చేసినట్టు. సమ్ టైమ్స్ ఈ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీస్ మీ యొక్క క్రెడిట్ని వాళ్ళు శాంక్షన్ చేయకపోవచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్స్ మీ అకౌంట్లో ఉన్న డబ్బులు, అంటే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వీడు ఏ ట్రాన్సాక్షన్ అయితే అలౌ చేస్తున్నాడో మీ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టడం వలన మీ అప్లికేషన్ అనేది గ్యారంటీగా రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అండి, తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆబ్జెక్టివ్ మోడ్, ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి ప్రిలిమ్స్లో చూడండి. ఫస్ట్ది నేమ్ ఆఫ్ ది టెస్ట్, రీజనింగ్ ఇచ్చాడు. మీడియం అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు, తెలుగు మరియు ఇంగ్లీష్ అంటాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, నెంబర్ ఆఫ్ మార్క్స్ 40. సో కాంపోజిట్ టైమ్ ఆఫ్ 45 minutes. దెన్ న్యూమరికల్ ఎబిలిటీ, సో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అండి? 80. టైం మార్క్స్ కూడా 80, 45 minutes. దెన్ స్కేల్ 1కి సంబంధించి రీజనింగ్, క్వాంట్ ఆప్టిట్యూడ్ 45, 45, 45, 45, టోటల్గా మీకు 160 మార్క్స్ ఎగ్జామ్ పెడుతున్నాడు. వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మినిమం మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మెయిన్స్కి అనేది రీచ్ అవుతారు అనమాట. మెయిన్ సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ మరియు ఎనీ హిందీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్, న్యూమరికల్ అవైలబిలిటీ, మీ లోకల్ లాంగ్వేజ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీడియం ఏమైనా క్లియర్గా మెన్షన్ చేస్తే మాత్రం మీరు ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే అప్లై చేసుకోవాలి. సో కాబట్టి మార్క్స్ చూస్తే దాదాపుగా 200 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 200 మార్క్స్. ఎగ్జామ్ కాంపోజిట్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. సో కార్తికేయస్ అకాడమీలో మీకు ఆన్లైన్ కోర్స్ అనేవి ఐబీపీఎస్కి ఇస్తున్నామండి. చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి మీకు దాదాపుగా తక్కువ టైం పీరియడ్లోనే సిలబస్ మొత్తం హైయెస్ట్ క్వాలిటీగా కంప్లీట్ చేస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ని మేము తీసుకోవడం జరుగుతుంది, తద్వారా మీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్కి సిలబస్ ఎలా ఉంది, ఏ ఎగ్జామ్కి ఎటువంటి సిలబస్ మెన్షన్ చేశారు, ఏ పొజిషన్స్కి ఎటువంటి సిలబస్ ఇచ్చారో చూసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి తప్ప అన్నెసరీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. సో ఈ అప్లికేషన్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ ట్రై టు రీడ్ వన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. We'll meet in the next video with a new updates of job calendars in the month of June 2021. So thank you very much. కింద డిస్క్రిప్షన్లో మీకు ఐబీపీఎస్ సంబంధించిన లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అప్లికేషన్ లింక్ మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. డేట్స్ మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
అప్లికేషన్ డేట్ వేరు, ఫీజ్ డేట్ వేరు. సో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.